మేఘంగా 46, 47. 47. 31 balls 47. Shot, Rajan! It's okay. See, this kind of Subbu, still no need of boundary. Okay, the way he's connecting, that's what give him the more confidence. See, if he get boundaries, right? He feel still I want to hit boundaries only. This kind of shots, he'll get more confidence. That's okay. Take him singles. Get more confidence. Remember, there are 3-4 matches. He go, come out. Just try to play cross bat, get out LB, come out. He thinks a lot. నేను కూడా ఎక్కువ థింక్ చేస్తాను. We know. Not only about you. We think about others also. లేదు This guy will take. అక్కడ గట్టి షాట్ పోయాడు, ఆఫ్లో డ్రైవ్ చేసి చూడు ఆఫ్లో డ్రైవ్ వాళ్ళు ఉండాల్సింది. ఎత్తాడు బైక్. దీనికి టెన్నిస్ బాల్ 68. Not 60. 68 2 wickets. 68. Over 11th over అని 10 గా 20 overs 130 required. వెల్ ప్లేడ్ చరణ్. డ్రైవ్ షాట్ సూపర్ Well played చరణ్. డ్రైవ్ చేసి ఉండాల్సింది బాల్, ఎందుకు పైకి కొట్టావు? డ్రైవ్ ఇట్లా డ్రైవ్ ఆఫ్ లెగ్ డ్రైవ్ చేసి వెళ్ళండి. మంచి గేమ్ ఆడావు, చాలా బాగా ఆడావు, సూపర్. కానీ ఫుల్ షాట్ సచిన్ గుర్తొచ్చాడు. స్వీట్ కిస్ ఇచ్చింది షాట్, ఫుల్ షాట్ సూపర్. అంతే రెండు బాగా వచ్చినాయి కానీ సూపర్ ఫస్ట్ షాట్ ఫుల్ షాట్ మాత్రం భలే ఉందిలే, నీలో ఫైర్ ఉందిలే. బ్యాట్ కూడా బాగుంది అంటే గట్టిగా ఆడితే పోద్ది. కానీ ఇప్పుడు దీంతో కొడితే మీకు మిగతా బ్యాట్ కంటే కొద్దిగా స్లోగా వెళ్తాం. అది కిందకి తీసుకో. టచ్ లేదు కదా ఫస్ట్ కదా, పడుతుంది. పర్లేదు అని ఏం కాదు. కానీ మనకు ఒకటి 6 ఉంటాయి కదా, ఇది టెంపర్ బాల్ ఆటనిస్తాను బాగా కొడతాడు. ఇది కూడా కనెక్ట్ అయితే కొడతాడు. బాల్ తగిలితే చాలు బ్యాట్స్మెన్ కి, మళ్ళీ కుమ్మాడేస్తారు అట్లా. కళ్ళకాడ వచ్చి దెంగింది, అటు పడమా ఇటు రావడమా. కాన్ఫిడెన్స్ వస్తే ఆడందులో ఆఫ్ స్టిక్ 6 మాత్రం భలే కొట్టాడబ్బా. వాడు పుసుకుమని సింగిల్ రొటేట్ చేస్తాడు, 6 వేసి కొట్టినాడు అట్లా. భలే కొట్టాడు. ఆపుకుంటా తెప్పాడు అట్లా పైన అట్లే. నేను కొట్టడేమో అనుకున్నా, ఎందుకు ఆపుకుంటా అన్నాడు. కొట్టాము అనుకున్నా, అదే అందరూ వాడు స్లోగా ఆడుతున్నాడనే సెంతిల్ ఓవర్లో తొందరగా వికెట్ వస్తుందని సెంతిల్కి కాల్ చేస్తున్నా టైంలో వచ్చింది. లాస్ట్ వచ్చింది, వాడు కాదు అవుట్ అయింది, వేరే వాడు పోయింది. అబ్బా మల్లిగాడు కూడా బౌలింగ్ బాగా వేసినాడు యాక్చువల్గా. కొంచెం వాడచ్చు అవసరమైనప్పుడు. అందరూ వేస్తారు కానీ అందరినీ వాడాలంటే ఇంకా 11 మంది బౌలర్లు బ్యాట్స్మెన్లు లేనప్పుడు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఓపెనింగే కావాలి బ్యాట్స్మెన్స్. కొందరికైతే ఓపెనింగ్ బ్యాటింగ్ ఓపెనింగ్ బౌలింగ్ 5 ఫర్ తీస్తాను వికెట్లు అని చెప్పేటోళ్ళు కొందరైతే ఇంకా వాళ్ళతో తట్టుకోలేము. ఏం చేయాలా? 70 ఫోర్ కొట్టున్నా 50 అయితే మళ్ళీ కొట్ట మళ్ళీ
వరల్డ్ కప్ ఫైనల్ రిషబ్ పంత్ గారు బాల్లో పడి ఆడి కీపర్ చేతి వాడు కొన్ని రెక్లెస్ waste game లు ఆడినాడు. రెక్లెస్ పిల్ల. అసలు 2019 వరల్డ్ కప్ లో కూడా అనవసరమైన షాట్ ఆడినాడు వాడు. మ్యాచ్ స్లోగా ఆడిపిస్తాడు. అనవసరమైన షాట్. హార్దిక్ పాండ్యా కమాన్ మళ్ళీ 50 మళ్ళీ 50 ఇట్లా ఇక్కడ చూడు ఇక్కడ వెల్ ప్లేడ్ మళ్ళీ తగ్గేదలా నీవా వాళ్ళలో లేవు ఒకటి కూడా 50. మళ్ళీ ఏం అవసరంలా 50 అయిందని లాగాకు కింద ఆడు నీ ఆటను వాడు. మనం ఎక్కువ ఎక్స్ట్రాలు ఇచ్చిన వాళ్ళు ఏ ఎక్స్ట్రాస్ ఏమీ బాగాలేదు ఈరోజు. బాగేసారు బౌలింగ్ ఏమో అయ్యి ఫీల్డింగ్ మిస్ అయినాయి. అయ్యో చేస్తారు ఫీల్డింగ్ మిస్ చేసిన దానికి ఏమో వేయలేం పెద్దగా వేయలేదులే. ఫస్ట్ 10 ఓవర్లు ఫీల్డింగ్ చాలా ముందు మరీ ఘోరం. ఫీల్డింగ్ వెంకట్ నువ్వు కొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి వెంకట్. ఇన్ని మ్యాచ్లు ఆడినావు నువ్వు ఫీల్డింగ్ ఎందుకు అంత లాంగ్ లో క్యాచ్ తీసుకుంటావు? ఇక్కడ పెట్టాము నన్ను కనిపించబోతాను అక్కడ స్ట్రైట్ ఉండాలి ఎప్పటికైనా. అదే మరి నువ్వు ఆ మాట చెప్తే అయిపోద్ది కదా. అదే చేస్తాను నెక్స్ట్ టైం నుంచి. ఇక్కడ ఉండదు తెలుసుకోవాలి. టర్న్ అవుతుంది థర్డ్ మ్యాన్ ఎక్కడున్నా సరే ఫీల్డింగ్ చేయాలి. అది కానీ అది టర్న్ అవుతుంది బాల్ చూసుకోవాలి. చూసుకొని దానికి అనుకూలంగా పోవాలా. అందులో టచ్ అంటే స్పీడ్ అయిపోతా బాల్. బయలుదేరుతాడా తాగుదురారా 2 బీర్లు 2 నా తాగేది రమ్మసాడే. నువ్వు అంత చెప్పురా 30 ఏమి ఇబ్బంది. ఇంకో 2 బీర్లు తాగుదురారా. ఒకటి తాగితే సరిపోద్ది 2 తాగు ఏం కాదులే. 30 నువ్వు 100 చెప్పినా నాకేం బాధలేదు. భారీ కొద్దిగా అటు పోయింది ఇంట్లో చెప్పంలే. కొద్దిగా అటు పోయింది వెళ్ళిపోయింది కూర. బయలుదేరేటప్పుడు తెస్తా ఆడికి పోయి వెనక్కి పోవాలి కొద్దిగా వెనక్కి పోయి తీసుకో. అయితే ఆట అయిపోవద్దు వచ్చినాక ఆట మధ్యలో పంపించమట. ఆట అయిపోతేనే వచ్చేది మధ్యలో రాడుగా లాంగ్ అయిపోతుంది. 3 చెప్పినా ఆర్డర్లు నీకు ఛాన్స్ లేట్ అవుతుంది. ఓ పవర్ ఉంది స్వామి ఈ బాలాజీకి. పవర్ ఉందబ్బా. పవర్ హీటరేలే. కట్అవుట్ చూచా కానీ మిడిల్ చేస్తున్నాడు. నాకు చిన్నప్పటి నుంచి ఆ ఆట అలవాటు లేదు. ఏ ఆట? షాట్లు కొట్టేది. షాట్లు కొట్టేది ఎందుకు లేదురా. నువ్వు కూడా ఆడతావు లేదు కానీ కాకపోతే కొంచెం టైం తీసుకొని ఆడాలి. ఇప్పుడు 2 నెలలకు ఒకసారి వస్తుంది. మళ్ళీ వస్తే కదా ఏం రౌండ్ దూరం ఉంది రోజు రాను. తగిలిట్టు మళ్ళా ఊరు వీళ్ళు. They're supposed to keep filler here. I don't know why they are. చాలా ఫోన్లు పోయినాయి కూడా ఇక్కడ ఆయన కూడా పెట్టాల. అదే ఇప్పుడు పెట్టండి. ఎప్పుడు పెట్టినా కూడా ఫిల్టర్ పెట్టినా కూడా వెళ్ళిపోతుంది. ఇది రోల్ అవుతుంది. డీప్ లోనే ఉండాలా. ఆడనే ఉపయోగం. చేతులకు వచ్చి ఆపాల్సిందే. అయిపోయింది. తగిలినట్టు 4 వెళ్ళిపోయింది. అయిపోయింది. ఓన్లీ 2-3 అవర్లే. బ్యాట్స్మెన్ సెటిల్ అయినాక బౌలర్ కాన్ఫిడెన్స్ పోతుంది. కాన్ఫిడెన్స్ అని కాదు, ఇప్పుడు పిల్లలకి ఎనర్జీ ఆడుతుంది. ఊరి విన్నావరా సత్యంగా చనిపోయినప్పుడు? పోలే బ్యాట్ రా ఎందుకు చచ్చిపోయాడు? హార్ట్ అటాక్ ఆల్రెడీ లోపల అన్ని కులిపోయినాయి. డ్రింక్ ఎక్కువ బాబా కానీ ఆ ఊర్లో రీసెంట్ గా అది అంటారు కానీ అది నిజమో కాదో లేరా మనం. వాడు బాగుండింటే చంపి కొట్టింది ఏదో చేసిందంటే ఓకే, వాడికి వెళ్తే బాగాలేకపోతే
అయ్యి ఎంత అవుతుంది స్వామి వాళ్ళు అందరూ. మామూలుగా ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ అరుచుకుంటాను కొట్లాడుకుంటాను ఉంటారు ఒకవేళ ఉంటే. మా బాబు చనిపోతే మా అత్త ఏమి ఎక్స్పెక్ట్ చేసింది తెలుసా? మా అమ్మమ్మ ఆమె ఒక్కరోజు పూట డబ్బులు పెట్టింది లేదు, ఒక్కరోజు అన్నం పెట్టింది లేదు. మా ఇంటికాడ ఉండేది మా అమ్మమ్మ. ఆమె చచ్చిపోయినాక రోకల బండి తీసుకొట్టింది, ఆమె ఎక్స్పెక్ట్ చేసింది. అట్లా ఉంటుంది పరిస్థితి. ఒక్క పూట అన్నం పెట్టింది పాప అనుకోవాలి ఎప్పుడు. మళ్ళీ ఆ మాట ఎందుకు అనండి? మా ఇంట్లోనే ఉండింది ఆమె చనిపోయే టైంకి కూడా. యాక్చువల్గా ఆ రోజు ఇది సంక్రాంతికి ఈ అత్రసాలు చేస్తారు కదా, అత్రసాలు చేసేటప్పుడు నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అయినా నువ్వు చేదురా ఇట్లాగా పిండి చల్లి పెడుతురా, నాకు నొప్పిగా ఉంది ఎందుకన్నా అనింది. నేను మా ఫ్రెండ్స్ క్రికెట్ కానీ చెప్పి నేను పోయా. తీరా నేను వస్తున్నాను సైకిల్లో రిటర్ను, వేరే కూడా ఆపోజిట్లో వచ్చినాడు. ఆపోజిట్లో వచ్చి రా 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 త్వరగా రా అని చెప్పాడు. నాకు అర్థమైంది ఆమె గుండె పనింది, నేను పోయాను. నువ్వే కారణం. ఆమె ఇది మిషన్ పడుతురా నాయన నొప్పిగా ఉంది అన్నది నువ్వు వినాలి కదా. అనింది నాకు కాలం అయిపోయింది లేనేసి నువ్వు క్రికెట్ లేలే కాదు, నన్ను పానీకున్నా ఉండడానికి అట్లా యాక్ట్ చేసినారేమో అనిపించింది కానీ రియల్ అని అనుకోలే. నువ్వే అయితే చేసింది. మేత నింది కరెక్టే. మా అత్త వేరేలాగా 10 రూపాయలు ఇస్తే డబ్బులు ఇస్తానే. మరీ కాస్ట్లీ స్వామి. 5 రూపాయలు ఎక్కువ బాటిల్ పైన, 5 రూపాయలు బాటిల్ పైన కాదు. మీ వాడు 40 రూపాయలు రాసినాడు, వాడు 30 చెప్పిండు. మేము 30 రూపాయలు లెక్కన 2 సార్లు తిన్నాం. చిన్న బోర్డు చూపించి అడిగి మళ్ళీ అందరికీ 20 రూపాయలు డబ్బులు ఎన్నికి ఇప్పించిండు వాడికి. కాదు ఆ బయట వాళ్ళని అట్లాగా వదిలినాను దగ్గరికి పోయి ఎక్కడైనా వేడే ఇసరుతుంది కదా. నేనైతే వైడ్ బాల్ ఇచ్చుకుంటే వైడ్ కూడా ఎందుకు ఇస్తే నీకు ఫ్రీ షాట్ కదా అది. అవి ఉన్నాయి అని చెప్పిండి ఇది ఆర్డర్ పెట్టుకోండి. అట్లా పోయి కాలు తగిలించుకుంటే వైడ్ కూడా కాకుండా పది కదా. బ్యాట్ అది లాక్కొని మాది బ్యాటరీ నైస్ ఉన్నావే, ఎత్తుకెళ్ళిపోతా ఇంటికి నేను. తక్కువ పప్పి కావాలంటుంది మా పాప. మొన్న సండే ఇట్లా ఒకడు 10 weights వేసాడు, నాకంటే అభిమానంగా వేసాడు. 10 weights వేసాడా కాదులే. మా చేతిలోకి వచ్చింది, నేనేమో ఉన్నాను పీస్లో. వీళ్ళందరూ అవతలైపోయినా అవుట్ అయిపోతున్నారు, నేనేమో సింగిల్ రొటేట్ చేసుకుంటున్నా. భయ్యా భయ్యా సైడ్ భయ్యా అవతలలో అవుతున్నారు. 3 ఓవర్లకి 30 కొట్టాలి, 3 ఓవర్కి 27 కొట్టాలి. నేనేం కొట్టలే, నన్ను రిటర్న్ హెడ్ ఇచ్చాడా. వేరే వాడు ఈతలు ఆడి ఆడికి వచ్చాడు, వాడు 7,000 కొట్టినాడు ఆల్రెడీ. వాడు పిచ్చా కొట్టాడు. యాక్చువల్గా మా చేతిలో రావడానికి కారణం ఆ వైడ్ పగిలిద్దా కారుకు తగలే 7,000 సిక్స్లు కొట్టినట్టు ఇద్దరు అన్నదమ్ముళ్ళు వాళ్ళు రే రిస్క్ ఎందుకురా? ఏం కాదు పరిగెత్తుంది. అందుకు కాదు, వాళ్ళు ముందుకు వచ్చారు, ఫీల్డర్స్ వెనక్కి పంపించాలి కదా. భారీ ఏం స్వామి నేను కొట్టలే 6 వైట్ ఫీల్డ్ గ్రౌండ్ లో ఎట్ట పోయిన కొట్టే కౌ కార్నర్ లో పోయింది ఆఫ్ సైడ్. అది బౌలర్ కానీ కర్మ, నువ్వు కొట్టడం బౌలర్ కానీ కర్మ. 47 కొట్టింది ఆ రోజు. నాకు తెలియదు, నేను దగ్గర ఉన్నాను. 47 కొట్టావు. 50 దగ్గర ఉన్నాను తెలియదు, లేకంటే 50 కొట్టుకుంది ఆ రోజు. ఎన్ని కొట్టినావు? 47 కొట్టినా నేను 47. ఓకే అవునా?
వాడికి ఓకే ఫస్ట్ భయం అనే ఫీలింగ్ పోతుంది అబ్బాయికి ఇప్పుడు. పోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ పోయింటది స్లాట్లో పడ్డాంలే, మిడిల్ లో వెళ్తే ఒకటే అప్పుడు పోతుంది. స్లాట్లో పడలే, ఎద్దులో వెళ్తే ఇబ్బంది అవుతుంది. టైం 5 అవుతుంది. లెగ్గు పోతాను. ఎడ్జ్ అయినప్పుడు అయితే మెంటల్ ఎక్కింది. మళ్ళీ లైట్ తీసుకోవకు, వాడు ఎట్ట వేస్తున్నాడు. స్ట్రైట్ ఆడు, స్ట్రైట్ ఆడు. వాడు ఏకైక ఫస్ట్ వేరియేషన్ అది. తగిలిందా? సౌండ్ వచ్చింది క్లియర్. ఈయన అడగకూడదు, తర్వాత తగిలిందా అని నవ్వుతుంటాడు. వాళ్ళు అంటున్నా అన్న ఇప్పుడైనా చెప్పు అంటే సేఫ్ హి రీచ్. మళ్ళీ కిందాడు, మళ్ళీ కిందాడు, మళ్ళీ పేషెన్స్ రాడు. ఏం కాదులే అన్ని స్కోర్ కవర్ చేయాలి. ఏ కవర్ చేస్తే 30 ఓవర్లు ఆడితే గెలవచ్చు. అవుట్ అవుతారు ఎందుకు 30 ఓవర్లు ఆడితే గెలవచ్చు. ఎందుకు? ఇప్పుడు ఆయన నీట్ గా ఆడతాడు. ఇన్నింగ్స్, లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే గెలవచ్చు ఈజీగా. మరి ఆయన ఒకటే చేస్తే అందరూ వెళ్ళిపోతున్నా. ఎందుకు ఆయన సెంచరీ కొట్టాలి ఈరోజు. అది ఓకేలే. లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఆడకపోతే మనం ఖచ్చితంగా గెలవలేం. అది మాత్రం పక్కా. ఎవడో ఒకటి దొరుకుతుంది ఆడాలి ఫస్ట్ ముగ్గురులో. అతను స్పిన్ వేసింది ఇప్పుడు. రైతుకుంటే స్పిన్ వేసినాడు ఆయన. అంత కాదు, నిలబడి వచ్చి ఆ మర్చి కొడతాడు. ఎవరు అతను? బాలాజీ నిజానిగా బాలాజీ ఊపు తెలుస్తుంది. దానికి మంచి మంచి ఫుడ్ పెట్టాలి. ఎంత చేసినా అలా గాలి వస్తాయి. అది పర్లేదు ఈరోజు కూల్ గేమ్ ఆడతాను. నువ్వు అనే మాట నిరూపించడు. నిరూపిస్తుంటా. సెంచరీ చేయాలి ఆయన ఈరోజు. పోయి రాజీవ్ మెసేజ్ పెట్టాలా? వాడు తుగ్లక్కాడు. ఎక్కువ వచ్చే ఫస్ట్ 10 ఓవర్లు ఒకేసారి వేసిపోద్ది. కంటిన్యూగా వేస్తాడు 50 ఓవర్లలో. వేస్తాడు, బాగానే వేస్తాడు సార్. ఏడ బాగాలే పని. వికెట్లు ఎన్ని పడి ఆయన చూడు ఒకసారి. వికెట్లు పడితే పడతాయిలే పడకనుకుంటే ఎవడు ఒకడు షార్ట్ 4 అన్ని 4 అదే షార్ట్. మళ్ళీ రన్నింగ్ లో కదా కరెక్ట్ గా వంగే టైంలోపే పిచ్ పడింది. ఫేస్ స్పీడ్ గా వెళ్ళింది. గ్రాస్ అయితే ఒకవేళ పడినేమో. మళ్ళీ రెచ్చగొడతా ఉండాల. రే నువ్వు వేస్ట్ అయిపోతున్నావు, వేరే వాళ్ళు అది ఇది అని. నేను ఇంటెన్షనల్ గా చేసిన ఇవి ఆ మెసేజ్ పక్కా ఇంటెన్షనల్ లో. వాడు ఈ వీక్ అనలేదు, 2-3 వీక్ల ముందు అన్నాడు. మళ్ళీగా రికార్డు ఇను మళ్ళా నేను రెచ్చగొట్టాలి మేము రోజు. వాడు ఏందాక ఏమంటాడు, నువ్వు నాకు బౌలింగ్ ఇక్కడే రాని మ్యాచ్లకి నీకు కాదు. నేను సెంతిల్కి ఇచ్చేసి నేను కూడా ఓవర్ వేద్దాం అనుకున్నా. ఎందుకులే రిటైర్మెంట్ ఇచ్చాక మళ్ళీ పరుగు పోతుందని. ఎందుకు వేయచ్చులే కానీ ఇది నేను కానీ ఒకసారి రిధంలోకి వస్తే బాగా పడతా స్వామి. మంచి బౌలింగ్ వేస్తాను నువ్వు అప్పుడు కూడా. అది ఇన్స్వింగ్ ఇట్లా అవుతుంది. అదే ఇన్స్వింగ్ నువ్వు వికెట్ మీద వేస్తాను, ఇన్స్వింగ్ లెగ్గిపోతాను. లేకంటే అవతల సిమెంట్ పిచ్ అవతల లెగుతాను. ఏదో ఏదో మొన్న వేసిన 2 రోజులు బౌలింగ్, 2 రోజులు ఆ సిఎస్ గెయిన్స్ లో ఆ గెయిన్స్ లో చూసిన తర్వాత ఇంకా నాకు అర్థమైంది. ఓకే నువ్వు మామూలుగా ఆడటంలో ఈ మధ్యన బౌలింగ్. ఇప్పుడు మా పాపకి వేస్తున్నా లో నేను ఎలా వేయాలనుకుంటే అలానే పడుతుంది. పాప మీదకి వేయకూడదని నేను వైడ్ లైన్ పైన 4th వికెట్ పైన ఫుల్ లెంత్ నేను ఏ విధంగా వేయాలనుకుంటే ఆ విధంగానే వేస్తున్నా. మొన్న ఒక షాట్ కొట్టింది ఒకటి హాఫ్ లో కవర్ డ్రైవ్. పక్కన వాళ్ళు వాడుతా ఉన్నారు, వాళ్ళ నెట్స్ నుంచి దూరుకొని అవతలకి వెళ్ళింది. గ్రేట్ షాట్ బచ్చా, గ్రేట్ షాట్. బచ్చా కాదు బెటా, గ్రేట్ షాట్ బెటా, గ్రేట్ షాట్ బెటా అన్నారు వాళ్ళు. ఏమన్నా కొట్టిందా ఇట్లా డైరెక్ట్ చేసింది. ఫుల్ లెంత్ బాల్.
బ్రో ఇట్లా అని అంటే నాకేం అర్థం కాలే. వెనక్కి రావాలి రవి, వెనక్కి రావాలి ముందుకాడు భయపా హెల్ జాతకులు పులిచాడు అర్జున్ గుర్తొచ్చాడు. నేను ఎన్నో రోజుల నుంచి ఆ పులిచాడు కొట్టాలనుకుంటున్నా అట్లా కాడికి బౌలింగ్ లో కొట్టాడు. నెక్స్ట్ ఇయర్ అంతేనా? ఛాన్స్ చెప్పలేదు. వాటర్ అంట వాటర్ అంటే ఎవరు అడిగిందో లేదు వాటర్ లేవు ఆ బాటిల్ ఉండే చూడండి తల మీద దీని లేవు. ఈ వల్ల ఈ వెంకట్ పడతాడు. గెలిచే మటుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వెంకట్కే వస్తుంది కదా నాకు తెలిసి. లేదు 2 క్యాచ్లు 3 క్యాచ్లు నీ కిందనే పడి మళ్ళీ సెంచరీ చేస్తే మళ్ళీ వస్తుంది. ఏమో చెప్పలేము. ఎందుకు చేస్తారు? ఈరోజు నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఆయన చేయాలి సెంచరీ. నేనమ్మా చూడు ఆడవాన ఆ గ్రౌండ్లన్నీ వేస్ట్ ఇంకా కవర్ చేసినావా? ఆడేమని తీసిపెట్టినావు ఆడే ఉంటుంది. మేము పెట్టుకోవాలి కవర్ ఎవరు చూడలేదే. అక్కడ కూడా ఏం లేదు. ఆడే ఉంటుందేమో తెచ్చినట్టే ఆల్మోస్ట్. మరి చూసి రాపో. ఆ బ్యాగ్ హెల్మెట్ బరువు ఆ ఎండే కదా, మళ్ళీ ఇట్నే కదా పోతావు. ఎటు పెట్టుకోబో మళ్ళీ ఈ మర్చిపోతావా? అదే అందుకనే అందులో వేసుకుంటారు. కవర్ కూడా స్టమ్మింగ్ అవుట్ ఫస్ట్ స్టమ్మింగ్ అతను గాల్లో చూస్తున్నాడు. పెట్టినాడు కాలు. ఒరే నేను కొట్టాను సేపు అవుతుంది, వాడు కాలు పెట్టాను సేపు. ఇప్పుడు కొట్టి 6 ఏంటి ఏం నువ్వు ఫుల్ టాసా? ఫుల్ టాస్ వేసినాడా? యువతలకి లెగ్స్ ఎక్క ఏంది సైడ్ చేంజ్ కాదు. అడుగుతాడు లేదు పిచ్ అవతలని బాల్ కొంచెం విసిరేస్తున్నాడు, పైగా చేస్తున్నాడు. స్లాట్ లో పోయట్లే. హైట్ కి ఏమన్నా అడ్వాంటేజ్ ఉంటే ఊపకుండా ఎందుకు వెనక్కి రాలించాడు? చెప్పలే నేను. 6 పడదు మనకి. మళ్ళీ ఇది బ్యాగ్ మళ్ళీ బ్లూ కలర్ లో ఉంటుంది చూడు స్కై. అదే అదే ఏ ఇది ఇక్కడనే సైడ్ కి పెట్టినాను. ఈ సైడ్ ఆరాంగా కూల్ ఆడతాను లేవాడు. స్కోరు ఇవాళ 6 కొడుతుంది. 97 కి 4 కొట్టాడు. పట్టుకోండి చెప్పిన చిన్నగా చేస్తా. అయినా 100 రన్స్ పైకి. ఫస్ట్ టైం 2 బాల్ వికెట్స్. రోల్ బాగా మ్యాక్ లో 1 వికెట్ కూడా ఉన్నాయి. లేక బాల్ ఇట్లా రోల్ అయితే హ్యాపీగా ఆడుకోవచ్చు బ్యాట్స్మెన్. బ్యాట్స్మెన్ కి కొన్ని రెస్పెక్టబుల్ షాట్స్ ఉంటాయి. 100 అప్ గాయ్స్. షాట్లు బౌండరీ 100 అప్ సెగ్రేటర్స్. ఎన్ని ఓవర్లు 15 ఓవర్. అయినా ఇల్లుంటే చెట్టలో ఇల్లుంటే ఇంకొకటి కానీ పడితే అది మరి కనెక్ట్ అయితే మటుకు ఎంతవరకు పోతే చూడాలా. 6 ఎంతగా అనిపించడం లే. ఆ షాట్ కూడా మనిషి లేదు ఆడ ఫస్ట్ మావాని క్యాచ్ కూడా పడినాడు. దొరికిందా? ఏం దొరికింది? ఎందుకు లేదా? హ్యాపీగా ఉంది. అవును ఇంతకీ నువ్వు ప్యాడ్లు ఆడబెట్టినా? పాయింట్లా ప్యాడ్లా? ప్యాడ్లు ఆడబెట్టు. चाहिए ना? क्या चाहिए? चाहिए पानी चाहिए. पानी उधर भी तो है ना। हाँ ये कैन लेके आओ. लेके जाओ. जो एक्स्ट्रा कैन दिया था वो। हाँ वो तो ठीक है ले जाओ. यार बैठना हुआ? మరి అవుట్ అయినా చెప్పొచ్చిన వాడు అవుట్ అయితే మళ్ళీ మీకు 30 ఓవర్లు ఆడుతున్నాం. చెప్పలేము బ్యాట్స్మెన్ పంపించకూడదా? ప్లేట్ 20 అట్లా కొట్టేటట్టు.
కూల్గా ఆడితే ఇంకా 15 ఓవర్లకు 100 కొట్టాలి అంతే, 100 కూడా కాదు. 90 వాళ్ళకి 98, 90 balls 98 రిక్వైర్డ్. బాల్ టు బాల్ అంతే. 5 ఓవర్లు ఇప్పుడు 103.